సింహాల బోనులో నుండి యెహోవా దేవుడు దానియేలును రక్షించే విధానం గురించి తెలుసుకుందాం. దర్యావేషు రాజు తన రాజ్యం అంతటిపైన 120 మంది అధిపతులు నియమించి వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించారు. ఆ ముగ్గురిలో దానియేలు ఒకడు. రాజుకు నష్టం కలుక్కుండేలా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పాలని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లో ప్రఖ్యాతి పొంది ఉన్నాడు. రాజ్యం అంతటి మీద అతన్ని నియమించాలని రాజు ఉద్దేశించాడు. అందువలన ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన కారణము కోసం కనిపెడుతూ ఉన్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా ఏ తప్పైనా చేసేవాడు కాడు. కనుక దానియేలులో తప్పైనా లోపమైనా కనుగొనలేకపోయారు వారు. అప్పుడు ఆ మనుషులు అతని దేవుని న్యాయ ప్రమాణమునకు సంబంధించిన విషయములో తప్ప మరి దేనిలో అతనిలో లోపము కనుగొనలేమనుకున్నారు. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు ఒకటై కూడి వచ్చి రాజు దగ్గర ఇలా అన్నారు: దర్యావేషు రాజు చిరంజీవి యగుగాక. రాజా, 30 రోజుల వరకు తమరికి తప్ప మరి ఏ దేవుని దగ్గరైనా మానవుని దగ్గరైనా ఎవడైనా ప్రార్థన చేస్తే వాడు సింహాల గుహలో పడద్రోయబడతాడు అని ఒక ఖండితమైన చట్టం సిద్ధపరిచి స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటించాలని రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కలిసి ఆలోచించాము. మాదీయుల పారసీకుల పద్ధతిని అనుసరించి అది స్థిరమైన శాసనముగా ఉండేలా దాని మీద సంతకం చేయండి అని మనవి చేశారు. కాగా దర్యావేషు రాజు శాసనం రాయించి సంతకం చేశాడు. ఇలాంటి శాసనంపై సంతకం చేశాడని దానియేలు తెలుసుకున్నప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ప్రతిదినము 3 సార్లు మోకరించి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి ఆయన్ని స్తుతించేవాడు. ఆ మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, ఆయన్ని వేడుకోవడం చూశారు. వెంటనే రాజు సముఖానికి వచ్చి రాజు శాసన విషయాన్ని బట్టి, రాజా, 30 రోజుల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేస్తే వాడు సింహాల గుహలో పడద్రోయబడతాడని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా అని అడిగారు. అందుకు రాజు, మాదీయుల పారసీకుల పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, దాన్ని ఎవరు రద్దు చేయలేరు, మార్చలేరు అని అన్నారు రాజు. అందుకు వారు, రాజా, చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు వ్రాయించిన శాసనాన్నే గాని లక్ష్య పెట్టక ప్రతిదినము 3 సార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అని అన్నారు. రాజు ఈ మాట విని చాలా వ్యాకుల పడ్డాడు, బాధపడ్డాడు, విచారించాడు. దానియేలును రక్షించాలని తన మనస్సులో దృఢం చేసుకుని సూర్యుడు హస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడో రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకోవాలి అని అన్నారు. అప్పుడు రాజు ఆజ్ఞ ఇవ్వగా వారు దానియేలును పట్టుకుపోయి సింహాల గుహలో పడద్రోశారు. రాజు దానియేలుతో, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. వారు ఒక రాయి తీసుకొచ్చి ఆ గుహ ద్వారం వద్ద మూత వేసి కప్పు వేసి ఉంచారు. ఇంకా దానియేలును కూర్చి రాజు తీర్మానము మారుతుందేమో అని ఆ ద్వారమునకు ఆ రాయికి రాజముద్రను అతని అధికారుల ముద్రలను వేసి దాన్ని ముద్రించారు. అప్పుడు రాజు తన నలుగురు
ఆ యొక్క ప్రధానులను పిలిచి రాజు విచారించి తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. నాట్య వాయిద్యాలు జరగనివ్వలేదు, సంగీత వాయిద్యాలు జరగనివ్వలేదు, వినోద కార్యక్రమాలు జరగనివ్వలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున వరకు రాజు త్వరగా లేచి సింహాల గుహ దగ్గరికి పోయాడు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచాడు. రాజు దానియేలుతో మాట్లాడాడు. జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యం నీవు సేవిస్తున్న నీ దేవుడిని రక్షించగలిగాడా అని అతన్ని అడిగాడు. అందుకు దానియేలు రాజుతో, రాజు చిరకాలము జీవించుగాక. సింహాలు నాకు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను పంపి వాటి నోళ్లను మూయించాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. రాజా, తమరి దృష్టికి నేను ఏ నేరము చేయలేదు అని అన్నాడు. అప్పుడు రాజు అత్యంత సంతోషభరితుడై దానియేలును గుహలో నుంచి పైకి తీయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వారు దానియేలును బయటకు తీశారు. అతడు తన దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక అతనికి ఏ హాని కలుగలేదు. తరువాత రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను, వారి కుమారులను కుమార్తెలను, వారి భార్యలని వారు తోడుకొచ్చి సింహాల గుహలో పడద్రోశారు. వారు ఆ గృహ అడుగున రాక మునిపే సింహాలు వారిని చీల్చాయి. సింహాలు వారి ఎముకలను కూడా పగుల కొరికి పొడి చేశాయి. ఆకలితో ఉన్న సింహాలు ఆ యొక్క దానియేలు నుండి దేవుడు రక్షించడము, దానియేలుకి వ్యతిరేకముగా సాక్ష్యం పలికినటువంటి మనుషులకు ఆ సింహాలు ఆహారముగా దేవుడు అందించాడు. ఈ విధముగా దేవునిపై విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి దేవుడే రక్షిస్తాడని విశ్వాసముతో, నమ్మకముతో, నిరీక్షణతో ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని తాను జరిగించి మహిమ పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్ము దీవించుగాక.